నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ది వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. దీని వాక్యం చదువుకొని దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను, గమనించండి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టము. దోషులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. దేవుడు మన యొక్క ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట మనం విందాం. ప్రపంచమంతా గందరగోళంగా ఉంది, రెండవ రాకడ సిద్ధంగా ఉన్నాం. ప్రభు చెప్పినటువంటి సంగతులన్నీ మన ముందు కళ్ళ ముందు జరుగుతున్నాయి కాబట్టి మనందరూ కూడా సిద్ధపడాలి. 14వ వచనం ఏమంటున్నాడమ్మా? కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. కలహ ఆరంభం. కలహం అంటే కొట్లాట్లు. అదేదైనా సరే, ఇంట్లో కానీ బయట కానీ, మత ద్వేషాలు కానీ, ఏదైనా సరే, దేశం మీద దేశం కానీ, కలహాలు. ఈ కలహ ఆరంభం ఎలా ఉంటుందంటమ్మా? నీటి గట్టున పుట్టు ఓట. నీటి గట్టున ఉందనుకోండి, ఓట ఉందనుకోండి, ఆ నీళ్ళు ఆగుతాయా? వస్తూనే ఉంటాయి. అందుకే ఇద్దరున్నారు, కలహాలు ప్రారంభించారు. ఏదైనా సరే, మతభేదాలు కానీ, ఇంట్లో కానీ, మనస్పర్ధలు కానీ, ఏదైనా సరే, దానికి అంతు ఉండదు. ఆ నీరు ఎలా ఊరుతూ ఉంటుందో ఈ కలహాలు కూడా ఆగవు. అలా వస్తూనే ఉంటాయి. ఓకే, అది మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు? కలహారంభము నీటి గట్టున పుట్టు నీటి ఓట. తర్వాత ఏమన్నాడు చూడండి, వివాదము అధికము కాకమునిపై దాన్ని విడిచిపెట్టం. ఒకవేళ ఎప్పుడైతే మనం మాటలు అంగీకరిస్తానికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు మనం చెప్పే మాటలు అందరూ అంగీకరిస్తాం లేదు, ఒకసారి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే అది కలహానికి దారి తీస్తుందని చెప్పగానే మనం ఏం చేయాలంటే దాన్ని వదిలిపెట్టేసేలా. దానే పట్టుకు కూర్చుంటే కలహాలు పెద్ద అవుతాయి. ఇంకా శాస్త్రమైన మాట. అందుకని కలహాల వల్ల వచ్చేది ఏమిటి? మళ్ళీని 15వ వచనం, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. ఈ లోకంలో అందరూ నీతిమంతులు కాదు, అందరూ దుష్టులు కాదు. ఓకే, అయితే ఒకసారి కలహాలు వచ్చినప్పుడు మన అందరం కూడా కలహాలు తీర్చే వారి దగ్గరికి వెళ్తాం. అది కోర్టు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎక్కడైనా వెళ్ళవచ్చు. ఎవరైతే తీర్పు తీరుస్తున్నారో ఆ తీర్పు న్యాయవంతంగా ఉండాలి. అక్కడ ఒక దోషి ఉంటాడు, ఖచ్చితంగా ఇద్దరు కొట్లాడుకున్నారంటే ఒక దోషి ఉంటాడు, నీతిమంతుడు ఉంటాడు. అయితే ఎవరైతే దోషి ఉన్నాడో అతనిని నీతిమంతుడిగా తీర్పు తీర్చకూడదు, దోషిగా తీర్పు తీర్చాలి. అలాగే ఒక నీతిమంతుడిని దోషిగా తీర్పు తీర్చకూడదు, నీతిమంతుగానే తీర్పు తీర్చాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం. అలాగ చేస్తే వీరిద్దరు కూడా దేవునికి హేయులు, అంటే దేవునికి అయిష్టులు. వాళ్ళిద్దరు కూడా ఇష్టం కాని వారు. అంచేత ఈ లోకంలో మనం ఏమి చేసినా దేవునికి ఇష్టమైన కార్యాలే మనం చేయాలి. ఓకే, ఈ లోకంలో చూచినప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. దోషుల్ని నిర్దోషులుగా చూపిస్తున్నారు, నిర్దోషుల్ని దోషులుగా చూపిస్తున్నారు మన కళ్ళ ముందు. ఓకే, గత 2 వారాల నుంచి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. మన క్రిస్టియన్ సొసైటీలో ఎంతో వేదంతో ఉన్నారు. ప్రవీణ్ పగడాలంటే సహోదరుని, పాస్టర్ గారిని మరి చంపేరా, లేదంటే యాక్సిడెంటా, ఇంకేదైనా ఇంతవరకు తెలియదు. ఊహలు. కొంతమంది గవర్నమెంట్ వారు కానీ పోలీసు వారిని యాక్సిడెంట్ అంటున్నారు, అది చూసిన వారు హత్య అని అంటున్నారు. అది చెప్పవలసింది, తీర్పు తీర్చవలసింది ఎవరమ్మా? గవర్నమెంట్ వారు, పోలీసు డిపార్ట్మెంట్ వారు. ఓకే, మరి అయితే ఒకవేళ అది యాక్సిడెంట్ అనుకోండి, హత్య అన్న వాళ్ళు తప్పు అవుతుంది. ఒకవేళ హత్య అయిందనుకోండి, యాక్సిడెంట్ అన్న వాళ్ళు తప్పు అవుతుంది. అది కరెక్ట్గా న్యాయం తీర్చే వారు అది కరెక్ట్గా న్యాయం తీర్చి ప్రజలకి చెప్పాలి, ఇలా జరిగింది. ఒకవేళ అక్కడ హత్యని యాక్సిడెంట్గా మార్చేసినా లేదా యాక్సిడెంట్ హత్యగా మార్చినా రెండూ తప్పే, అబద్ధాలు అవుతాయి, దేవునికి హేమైన కార్యాలు. రెండవ సంగతి, గత రాత్రి ఖమ్మంలో ఒక సంగతి జరిగింది. గత రాత్రి 8 గంటలకి ఈ ప్రవీణ్ పగడాల గురించి మరి అనేక మంది ముందుకొచ్చి అన్యాయం జరిగింది, న్యాయం తీర్చమని అడుగుతున్నారు. అలాగే అజయ్ బాబు అనేటువంటి ఖమ్మంలో ఉంటాడు, ఆయన కూడా పాస్టర్ గారే. ఆయన కూడా పగడాలాగే ఈయన యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. రాత్రి పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారంట రాత్రి 8 గంటలకి ఖమ్మంలో. అయితే భార్య తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా మా దగ్గర రాలేదు అంటున్నారంట. అంటే పోలీసులు వచ్చి తీసుకువెళ్ళారా, లేదంటే పోలీస్ డ్రెస్లో వచ్చి వేరన్నా ఆయన కిడ్నాప్ చేస్తారా అన్న సంగతి కూడా మనకు ఇంకా తెలియదు. ఓకే, అంటే పోలీసులుగా కాకపోయినా పోలీసులు వచ్చారంటే మళ్ళీ అది అబద్ధం.
ఓకే, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టి మాకు తెలియదు అది కూడా అబద్ధమే. ఏదైనా సరే ఓకే, ఏదైనా సరే న్యాయం తీర్చేవాళ్ళు వాళ్ళ పోలీసులు, గవర్నమెంట్ వారు. ఒక అబద్ధాన్ని నిజంగా మార్చకూడదు, నిజాన్ని అబద్ధంగా ఉన్నట్టుగా చెప్పాలి. ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా సరే శిక్షించాలి, అధికారం ఉంది గవర్నమెంట్కి, తప్పు చేసిన శిక్షించాలి. ఎవరైనా సరే అందరికి సమానమైన న్యాయం ఉండాలి. అయితే దోషిని నిర్దోషులుగాను నిర్దోషులు దోషులుగా తీర్చకూడదని లేఖనం చెబుతున్నది. ఒకవేళ ఎవరైనా సరే ఇలాగ మారిస్తే మనుషుల ఎదుట మనం మార్చవచ్చు, కానీ దేవుని ఎదుట మనము మార్చలేము. ఈ లోకంలో ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో మనుషులు మార్చవచ్చు, వారి తెలివితేటలను బట్టి కానీ లేదంటే వేరే కారణాలను బట్టి కానీ దేవుడు మాత్రము దోషిని దోషిగానే చూస్తారు, నిర్దోషిని నిర్దోషిగానే చూస్తారు. అలా మనుషులందరూ ఉండాలి. మరి ముఖ్యంగా ప్రభువు నమ్ముకున్నటువంటి మనము కూడా మన జీవితాల్లో ఓకే ఇలాగో మార్చే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. మన జీవితాల్లో కూడా ఒకసారి మనం కూడా తీర్చుంటాం, కోర్టు ఎక్కర్లేదు, మన మనసులో తీర్చుతాం, ఒకసారి మన మధ్యలో తీర్చుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలకి మనం ఏమాత్రము తావు ఇవ్వకూడదు. ఒక దోషిని నిర్దోషిగా మార్చుంటే అదేంటి అబద్ధం, లేదంటే ఒక నిర్దోషిని నీతిమంతుడిగా ఒక దోషిని నీతిమంతుడిగా మార్చినా, ఒక నీతిమంతుని దోషిగా మార్చినా రెండు అబద్ధాలు. ఈ రెండు దేవునికి అయిష్టమైన కార్యాలు. అంచేత మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిద్దరు హేయంటే ఏది హేయం ఆయనకి, అబద్ధం అనేది ఆయనకి హేయమైనది. ఎందుకని మన దేవుడు సత్యవంతుడు, ఆయనలో అబద్ధం ఇంతవరకు రాలేదు, రాబోదు. అందుకని లోకానికి ఛాలెంజ్ చేశాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో నేర స్థాపన చేయగలడు. ఆయన సత్యవంతుడు, నేనే మార్గము నేనే సత్యం అని చెప్పినటువంటి దేవుడు. ఆయన నోట్లోంచి అబద్ధాలు రావు, సత్యాలు వస్తాయి. మన నోట్లోంచి కూడా ఏం రావాలమ్మా, సత్యమే రావాలి తప్ప అబద్ధాలు మన నోట్లోంచి రాకూడదు. వచ్చినాయా అది దేవునికి హేయమైనటువంటి క్రియ. ఈరోజు నేర్చుకుందాం, ఈరోజు నుంచి కొన్ని లేఖనాల్లో అబద్ధాలు చెప్పి దేవుని దృష్టికి ఎలాగూ దూరం అయిపోయారో, ఎలాగూ దేవుడు వారిని శిక్షించినారో కొన్ని లేఖనాల్లో అబద్ధాలు. మన ముఖ్యంగా అబద్ధం అనేది ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో చాలా చిన్న ఆజ్ఞ ఏంటదమ్మా, చిన్న తప్పేంటి, ఈ అబద్ధమే. ఇప్పుడు మొదటి 4 ఆజ్ఞల్ని, నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఎటువంటి విగ్రహం చేద్దాడు, అది విగ్రహాన్ని పెద్ద తప్పులు. నరాచ చేయవద్దు, పెద్ద తప్పు. దొంగదానం చేయవద్దు అమ్మ, తల్లిదండ్రులను సన్మానించము, ఇతరులు ఏది ఆశించవద్దు. వాటన్నిటికంటే ఈజీగా మనం ప్రతిరోజు చేసే తప్పేంటి, అబద్ధాలు. ప్రతిదానికి ఒక వయసుతో సంబంధం ఉంటుంది ఇంతకు ముందు చేసిన దానికి, కానీ అబద్ధానికి వయసు సంబంధం లేదు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు అందరూ అబద్ధాలు చెప్తారు, అందులోకి వచ్చి అబద్ధాలే. దానికి వయసుతో సంబంధం లేదు అబద్ధాలకి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఈ లోకంలో పాపం వచ్చింది ఎలాగొచ్చిందమ్మా, అబద్ధం ద్వారా వచ్చింది కమ్మా. ఎన్నిసార్లు నేర్చుకున్నాం. అక్కడ సైతానుడు వచ్చి అబద్ధమే కదా ప్రవేశపెట్టాడు ఈ లోకంలోనికి. వాడు అబద్ధికుడును, ప్రభేమనడమ్మా సైతాను గురించి, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. జనకుడు అంటే తండ్రి. అంటే ఎవరైతే అబద్ధాలు చెబుతున్నారో వారందరికి తండ్రి ఎవరు, నేను కాదు, సైతానుడు. ఎందుకంటే వాడు అబద్ధమునకు జనకుడు, తండ్రి. ఎందుకని ఈ లోకంలో దేవుని బిడ్డల దగ్గర ప్రవేశపెట్టింది అబద్ధం వాడే. ఏమన్నాడు, ఇదిగో తింటే చచ్చిపోతామంటే ఏమన్నాడు వాడు, సైతానుడు, చావనే చావు. ఇది నిజం అబద్ధమా, అబద్ధం. అబద్ధం ద్వారా ఈ లోకంలో ప్రవేశించాడు, పాపం ద్వారా. ఆ అబద్ధం ద్వారా లోకం ప్రవేశించింది. కాబట్టి ఈరోజు కూడా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు. ఒక అలవాటుగా మారిపోయి అబద్ధాలు చెబుతూ ఉంటాం ఈ లోకానికి. అది దేవునికి అయిష్టమైన కార్యాలు. ముఖ్యంగా ఈ యొక్క తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మరి ముఖ్యంగా దేవుని బిడ్డలైన మనం ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోట్ల నుంచి అబద్ధాలు వస్తున్నాయా అని చెప్పేసి. ఈరోజు కొన్ని సంగతులు, అనేకమైన సంగతులు, కొన్ని నేర్చుకున్నామన్నాయి, కొన్ని అన్నీ నేర్చుకుందాం. ఎందుకంటే మనకి అటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈ సంగతి. మొట్టమొదటి సంగతి, ఈ అబద్ధాలు ఎలాగొచ్చినా మనం నేర్చుకున్నాము. అయితే ఒకసారి చూద్దాం. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో మరి ముఖ్యంగా చూద్దాం. 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 6వ వచనం. ప్రభు చూడండి, ఇది ధర్మశాస్త్రం చెప్తున్న, దేవుడి ఇచ్చిన ధర్మశాస్త్రం చెప్పిన మాటలు. నిర్గమాకాండం 23:6 నుంచి అవుతున్నా. దరిద్రుని వాద్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. న్యాయం విడిచిపోకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు మన మాటల్లో, మన తీర్పుల్లో, మన తలంపుల్లో ఇప్పుడు న్యాయం ఉండాలి. తర్వాత ఏమన్నాడమ్మా, అబద్ధమునకు ఎలా ఉండాలంట, దూరముగా ఉండము.
అబద్ధాలు మన దగ్గర రానివద్దు. అబద్ధాలకు ఎప్పుడు కూడా మనకు దూరంగా ఉండాలి. అబద్ధాలను దూరం చేయాలి. మన నోట్లోంచి సత్యమే రావాలి తప్ప అబద్ధాలు రాకూడదు. ఏమో నిజం చెప్తే గవర్నమెంట్ వారు పనిష్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారని అబద్ధాలు వచ్చినాయా? అన్నిటికన్నా ముందు దేవుడు మనల్ని పట్టుకుంటారు. కాబట్టి అబద్ధాన్ని దూరంగా ఉండాలి. తర్వాత ఏమన్నాడమ్మా? నిరపరాధినైన నీతిమంతునైన చంపకూడదు. నిరపరాధి, ఎటువంటి అపరాధము చేయనటువంటి వాడిని చంపకూడదు. అంటే ఇంకో రకం చెప్పిన నరహత్య చేయకూడదు. దాని మీనింగ్ ఇక్కడ చెప్తున్నాడు. నిరపరాధిని చంపకూడదు. ఒకవేళ మనం జరిగింది హత్య అనుకుందాము, అది దేవుని దృష్టి తప్పే కదా. ఏ మాత్రమైనా నరహత్య అనేది తప్పే. నిరపరాధిని చంపకూడదు. అబద్ధానికి దూరంగా ఉండాలి. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. ఒకవేళ ఎవరైనా తప్పు చేశారంటే దుష్టుడు దుష్టుడే, పాపాత్ముడు పాపాత్ముడే. ఆ పాపాత్ముని నేను నిర్దోషిగా ఎంచను. ఎప్పుడు ఎంచుతాడంటే తప్పులు ఒప్పుకొని తిరిగి చేయకుండా ఉంటే అప్పుడు. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గల వానికి ఏం చేస్తుందమ్మా? గుడ్డిదనముగల చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించను. ఇప్పుడు న్యాయవంతుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు లోకంలో జరిగేది కదా, డబ్బులు ఇచ్చి బ్రైబ్ చేసి అన్యాయంగా నీతిమంతులు దోషులు నిర్దోషులుగా మార్చేసే శక్తి ధనానికి ఉంది, లంచానికి ఉంది. కాబట్టి దూరంగా ఉండమన్నాడు. అలా చేయొద్దు. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండను మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఉంటారు కదా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ప్రపంచంలో అందరికీ, మరి ముఖ్యంగా మన అందరికీ చెప్తున్నాడు. మన నోట్లోంచి అబద్ధాలు రాకూడదు. అబద్ధాలు ఎక్కడ పెట్టాలి? దూరంగా పెట్టాలి. ఓకే. నిరపరాధిని దోషిగా తీర్చకూడదు, తిట్టకూడదు, అతన్ని దోషిగా ఎంచకూడదు. ఓకే. అలాగ చేస్తే దేవునికి అయిష్టమైన కార్యాలు. ఇలాగ చేసి దేవుని దృష్టికి పాపం చేసిన వారు ఉన్నారు, దేవునికి ఉగ్రత పొందించుకున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. మనం అలాగ ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రపంచం ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. అలాగే మొట్టమొదటి వ్యక్తిని చూద్దాం. దేవునికి అబద్ధం చెప్పకూడదు, అబద్ధం దూరంగా అని చెప్పాడు. అయితే లోకం ఎలా ఉందో చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం తీయండి. గతంలో నేర్చుకున్నాం, మళ్ళీ నేర్చుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము. అక్కడ ఏం జరిగింది మనకు తెలుసు. అక్కడ ఏం జరిగిందమ్మా? ఆదాము హవ్వలకి 2 పిల్లలు పుట్టారు. ఎవరు వాళ్ళు? కయీను, హేబేలు. ఇద్దరు దేవుని దగ్గరికి అర్పణ తీసుకెళ్లారు. కయీనేమో ఏదో తీసుకెళ్ళాలి కానీ తీసుకెళ్ళాడు. హేబేలేమో పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించి అర్పణ ఇచ్చినాడు. దేవుని ఎవరు లక్ష్య పెట్టాడు? ఎవరిని ప్రేమించాడు? హేబేలును ప్రేమించాడు. కయీని దూరం పెట్టాడు. ఇది కోపం వచ్చింది ఆయనకి, కయీనికి. ఎవరిద్దరు అన్నదమ్ములే. ఓకే. అప్పుడు ఏం జరిగింది చూడండి. 8వ వచనం, 4:8. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. ఇప్పుడు తమ్ముడిని సొంత అన్న చంపేశాడు. ఇదేంటిది? నరహత్య. చాలా జాతకం నుంచి ఇందాక ఏం చదువుకున్నాము? ధర్మశాస్త్రము. నిరపరాధిని చంపకూడదు. హేబేలు ఎవరమ్మా? అపరాధం చేశాడేమన్నా? తప్పు చేశాడా? నిరపరాధి, పైగా దేవునికి ఇష్టమైన వ్యక్తి. ఈ వ్యక్తిని ఏం చేశాడు? మీన చంపేశాడు. అంటే ఏం చేశాడు? నరహత్య చేశాడు. ఒక నిర్దోషిని దోషిగా మార్చి చంపేశాడు. బాగానుంది. ఇది దేవుడు చూశాడు. దేవుడు చూసి దిగొచ్చాడు. దిగొచ్చి కయీను అడుగుతున్నాడు. ఏమడిగాడు చూడండి. 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు ఏమన్నాడమ్మా? నేనెరుగను. నిజం అబద్ధం? అది ఎవరితో మాట్లాడుతున్నాడు? అబద్ధం. ఒక మనిషితోటి అబద్ధం ఆడొద్దని ఆయన చెప్తుండే. ఈ కయీను ఎవరితో అబద్ధం ఆడుతున్నాడమ్మా? దేవునితో అబద్ధం ఆడుతున్నాడంట. చూసారా? అందుకనే అబద్ధం ద్వారా ప్రవేశపెట్టాడు పాపం. ఆదామావులు పుట్టిన మొట్టమొదటి సంతానం ఎవరమ్మా? కయీనే కదా. ఆ బీజము ఈయనలో ఉంది. ఈరోజు మనకు కూడా ఏ బీజం ఉందమ్మా? నోరిప్పగానే ముందు సత్యం రాదు. ఏమొస్తుంది? అబద్ధాలు వస్తాయి. ఎందుకంటే మా తండ్రి అటువంటి వాడు కాబట్టి, సైతానికి తన జీవితాన్ని అప్పగించేశాడు కాబట్టి, ఈ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళకి అందరికీ స్కూల్లో దొంగతనం చేశారు. పెన్సిల్ ఎత్తుకోరు, రబ్బర్ ఎత్తుకోరు. టీచర్ అట్టుకుందండి, నేనే తీసాను చెప్తుందా? నాకు తెలియదంట. అబద్ధం అనేది చిన్నతనం నుంచి మనకు వచ్చేస్తుంది. ఓకే. నేను ఎరుగుని అంటున్నాడు. తెలిసా తెలీదా? కయీనుకి చంపింది ఆయనే కదా. కానీ దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. తర్వాత ఏం జరిగింది చూడండి.
నీ తమ్ముడని హేబెలు ఎక్కడున్నాడని కయీను అడిగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. అప్పుడైన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము నా యొక్క స్వరము నేలల్లో నుండి నాకు మొర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొను, తగు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీకు ఇయ్యదు. నీ భూమి మీద దిగులు పడుచు దేశది మరవై ఉందువరణను. దేవునితో అబద్ధమాడినందుకు దేవుడిచ్చిన శిక్ష. నీవు నీ తమ్మునకు రక్తాన్ని చిందించావు కదా, నీ తమ్మునకు రక్తము నేల నొలికింది కదా, నేల తాగింది కదా, ఆ నేల మీద నువ్వు శపింపబడిన వాడు. నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, ఏ భూమి నీకు సారానివ్వదు, ఫలానివ్వదు. నువ్వు బ్రతుకు దినమున నీవు దేశదిమ్మరుగా ఈ లోకంలో తిరుగుతావని దేవుడు శపించాడు. చూసారా? కయీను వంటి పాపాత్ముడు. ఆదం బెటర్ చాలా ఈయనకంటే. ఆదం ఏమైనా చంపలేదు, డైరెక్ట్గా అబద్ధం ఆడలేదు. భార్య మాట విని దేవుడు తినవద్దన్న ఫలాన్ని మాత్రమే తిన్నాడు ఆదాము. కానీ కయీను దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో చాలా తప్పాడు. భయంకరమైన పాపి కయీను. అందుకని దేవుని ఉగ్రత కయీను మీదకి వచ్చింది. నువ్వు బ్రతుకు దిమ్మలన్నీ దేశ దిమ్మరుగా ఉంటావని దేవుడు శపించాడు. ఎందుకని మనం నేర్చుకున్నాం కదా, అబద్ధం ఆడు నా దృష్టికి హేయుడు, నాకు ఇష్టం ఉండదు అని చెప్పాడు. అందుచేత ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. కయీను వలె మనం ఉండకూడదు, హేబెలు వలె ఉండాలి. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన చూద్దాం. అదే కాదు, ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఏం జరిగినా న్యాయం తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. పొలంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? పొలంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. ఆయన చంపేస్తే చూసేవాడు ఐ విట్నెస్ ఏమైనా ఉందా? ఏం లేదు, సాక్ష్యాలు లేవు. కోర్టుకు వెళ్తే ఏమడుగుతారు? ఏమైనా సాక్ష్యం ఉందా? హేబెలు తరపున ఎవరైనా కోర్టుకు వెళ్ళారు, కయీను చంపేశాడని, ఏ సాక్ష్యం తీసుకురంటే లేదు. ఏం చేస్తారు కోర్టు? ఈ లోకం కొట్టివేయచ్చు కానీ దేవుడు మాత్రము కొట్టివేయడు. నిజమైన సాక్షి ఎవరమ్మా? దేవుడు. ఏ హత్య ఏ జరిగినా కూడా అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకనే కదా అది జరిగి ఇన్సిడెంట్ జరిగి 2 వారాలు అయింది, ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు మనకి. పోస్ట్ మార్టం రాలేదు, ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎలాగో ఆయన శిక్షించాలో, న్యాయం తీర్చాలో ఆయనకు తెలుసు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. మనము ఇటువంటి కార్యాలు చేయకూడదు. మన నోటి నుంచి అబద్ధాలు రాకూడదు అమ్మా. అన్యాయంగా ఎవరిని దూషించకూడదు, అన్యాయంగా ఎవరి మీద పగబట్టకూడదు. అందరినీ సహోదర భావంతో మనం ప్రేమించాలే తప్ప ఎవరిని ద్వేషించొద్దు. దేవుని ప్రేమను పంచిపెట్టేవారు ఉండాలి తప్ప, దేవుని బిడ్డలు ఉండాలి తప్ప సైతాను బిడ్డలుగా అబద్ధికుడిగా మనం ఉండకూడదు. అంచేత పరీక్ష చేసుకుందాం. ఇలా కయీను వల్ల మరైతే ఉన్నామా? నోట్లోంచి అబద్ధాలు వస్తున్నాయా? పరీక్ష చేసుకుని దేవుని ఒప్పుకొని సరిదిద్దుకుందాం మన జీవితాన్ని. దేవునికి అన్నీ తెలుసు. అక్కడ ఇద్దరే ఉన్నారు కదా అనుకున్నాడు కయీను. పాపం ఎవరు చూడలేదు అనుకున్నాడు, కానీ దేవుని అన్నీ కనబడతాయి. ఇద్దరున్నా ఒకళ్ళున్నా కనబడతాయి, ఏం చేసినా కూడా. రెండో సంగతి చూద్దాం. తర్వాత సంతానం పెరిగింది, హేబెలు చనిపోయినాడు, సంతానం వృద్ధి పొందింది. అబ్రాహాం వచ్చినాడు, నీతిమంతుడు. అబ్రాహాంకి కుమారులు పుట్టారు. ఎవరమ్మా? ఇస్సాకు. ఓకే, ఇస్సాకు ఏం పుట్టారమ్మా? యాకోబు. ఎంత వంశం ఉంది. సరే, ఇప్పుడు ఇస్సాకు దగ్గరకు వద్దాం. అబ్రాహాము నీతిమంతుడు, అతనికి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరమ్మా ఇస్సాకు. ఇస్సాకి ఎంతమంది పుట్టారు? ఏశావు, యాకోబు. చాలా గమనించాలి. ఏశావు యాకోబులు ఎవరి కుమారులు? ఇస్సాకు. అంటే అబ్రాహాంకి మనవలు. మాకు బాగానే ఉంది. ఏశావు కూడా చాలా నీతిమంతుడు. మరి ఏశావు ఎవరు? ఇస్సాకు ఈ నీతిమంతుడు ఇస్సాకు. ఏశావు ఇంకెవరమ్మా? యాకోబు. ఏశావు వేటగాడు. ఒకసారి వేటకి వెళ్ళాడంటే ఏదైనా దొరికేసి పట్టించుకుంటే ఇది వండి పెట్టేవాడు వాళ్ళ నాన్నగారికి. నాన్నగారు అంటే చాలా ప్రేమ. ఎవరికమ్మా? ఏశావుకి ఇస్సాకు అంటే చాలా ప్రేమ. వేటగాడు కాబట్టి అడవిలోకి వెళ్ళి ఏది తీసుకొచ్చి వంటలు వండి చక్కగా పెట్టేవాడు. అందుకని ఏశావుకి ఇస్సాకు అంటే ప్రేమ, ఇస్సాకి ఏశావు అంటే ప్రేమ. రెండవ పేరేంటి? యాకోబు. యాకోబు ఎక్కడ ఉండేవాడు తెలుసా?
తల్లి కొంగు దగ్గరే ఉండేవాడు. తల్లి కొంగు దగ్గరే ఉండి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, తల్లి దగ్గరే ఉండేవాడు. ఆ వంటలనే నేర్చుకున్నాడు తల్లి దగ్గర. తల్లి అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఏం పని అక్కడే పని. పైగా రెండోవాడు కాబట్టి ఎలాగ రెండోవాడి ప్రేమ ఉంటుంది కదా. తల్లి బాగా ప్రేమించింది. అయితే ఒకనొక సమయం వచ్చింది. ఏశావు, కయీను, యాకోబు వాళ్ళు ఎదిగారు, వయసు వచ్చింది. ఇటువంటి సమయంలో వారిద్దరిని ఏశావుని పిలిచాడు ఇస్సాకు. పిలిచి ఏమన్నాడమ్మా, ఇదిగో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం దగ్గర కాబోతున్నది. వెళ్ళకముందు నేను నిన్ను ఆశ్రయించలాగిన ఒక మంచి, నువ్వు వేటగాడు కాబట్టి వెళ్ళి మంచి వేటను వేటాడి తీసుకురా. నేను భోజనం చేసి ప్రాణం తెప్పరిన తర్వాత నేను నువ్వు దేవుని యొక్క నామలో దీవిస్తాను అన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎవరితో అన్నాడు? ఏశావుతో. అంతకంటే భాగ్యం ఉంది నాయన అని చెప్పేసి ఏశావు అడవిలోకి వెళ్ళాడు శ్రేష్టమైన దానిని పట్టుకోవడానికి. ఏదో కంటి కర్మని తీసుకొచ్చేసు, కానీ శ్రేష్టమైన తండ్రికి దీవులు కావాలి కదా. కొంచెం ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎదుగుతున్నాడు. ఈలోగా ఈ మాటలని ఎవరు ఉన్నారు? ఎలాగంది? ఆ ఇద్దరు ఏం మాట్లాడుకుని ఇంకెందుకు అంటే చాటుగా వినదనమాట. ఏం జరుగుతుంది, ఏంటి గూడు పోవడానికి జరిగిపోతుంది, నా కుమారుడికి, నేను ప్రేమించిన కుమారుడికి అన్యాయం జరిగిపోతుందా, వాళ్ళిద్దరు ఒకటే కదా. ఇంట్లోనే ఇన్ని గొడవలు, ఎక్కడో కాదు గొడవలు ఎక్కడున్నాయమ్మా. తండ్రి ఏమో ఒకరిని ప్రేమిస్తున్నాడు, తల్లి ఒకరిని ప్రేమిస్తుంది. అసూయలు, విభతములు, భేదములు ఇంట్లోనే. గవా పిలిచింది యాకోబు మనకు తెలిసి చిన్నప్పటి నుంచి, కానీ పాయింట్ నేర్చుకోవాలి. యాకోబురా, మీ తండ్రి ఏం చెప్పాడు నేను అంతా వినేశా. అది వినొచ్చా? స్త్రీలు చెప్పాలి. మీరు ఎప్పుడైనా వింటున్నారు అలాగా? వినొద్దు. నేను చాటుగా విన్నాను ఒక మాట. ఏంటంటే, నీ తండ్రి నీ అన్నతోటి చెప్పిన మాట విన్నా, ఆయన దీవించబోతున్నాడు. నా భర్త పెద్ద కుమారుడు దీవించుట నాకు. చూడండి ఎంత మనుషుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో. ఇద్దరు గర్భం దాల్చింది ఏశావుని. ఇస్సాకు గర్భం దాల్చాడా? ఈమె కదా. ఇద్దరిని గర్భం దాల్చింది ఈమె కదా. ఇద్దరు సమానమే కదా. పెద్ద కుమారుడు దీవించాలని ఆశపడుతున్నాడు, కానీ ఆ దీవులను ఎక్కడ రావాలి? ఇప్పుడు నీ మీద రావాలి. కాబట్టి నేను చెప్పేదేను, గబగబా మన ఉంది కదా, మంద ఉంది కదా, ఒక మేకపిల్లని తీసుకొస్తా, నేనే దాన్ని సిద్ధపరుస్తా, బాగా వండుతా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైన ఆయనతో కాపురం చేసి ఆయనకి ఎలా వండితే బాగుంటుందో నాకు తెలుసు. ఏశావు కంటే నాకు బాగా తెలుసు. అంటే ఏశావు పుట్టక ముందు నుంచి నేనున్నాను కదా, ఆయనకి భోజనం పెట్టడానికి బాగా వండి ఆయనకి పెడతా. నీవు ఏశావు రూపంలో వెళ్ళు, ఆ దీవులు నువ్వు పొందుకో అని చెప్పింది. కరెక్ట్ అమ్మది? అంటే ఆమె నోట్లోంచి నిజాలు వస్తున్నాయి, అబద్ధాలు వస్తున్నాయా? వెళ్ళు. ఆయన అన్నాడు పాపం కొంచెం యాకోబు, అమ్మా నేను వెళ్ళాను అనుకో, ఏశావు కాదు నేను తమ్ముడని పిలిస్తే నా మీదకి వచ్చాయి శాపాలు కదా, అదే ఆశీర్వాదాలు కాదు, నా మీదకి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. అంటే ఏమని తెలుసా? ఆ శాపం ఎంత నేను తీసుకుంటానయ్యా, నువ్వు వెళ్ళి ఆ దీవెనలు నువ్వు పొందుకో, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు. ఏశావు ఏ పని పర్లేదు అంట తల్లి. 10 నెలలకు మోసినటువంటి తల్లి అంటుంది, పెద్ద కుమారుడు ఏమైనా పర్లేదు నువ్వు బాగుంటే చాలు అంటుంది. ఇది న్యాయమా చెప్పండి? తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా ప్రేమించాలి, సమానంగా పెంచాలి. అది మగవాడైనా ఆడపిల్ల అయినా సరే ఇద్దరినీ సమానంగా పెంచాలి. ఒకళ్ళొకలాగా ఇంకోళ్ళని ప్రేమిస్తే గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? అక్కడ రాజమండ్రిలో ఒక ఊరిలో కాదు, మన ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి. జాగ్రత్త సుమ. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి, దేవుని వాక్యాన్ని లోబడి ఉండాలి. తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని కోపం జాగ్రత్త, దేవునికి శిక్షల బోధలు పెంచండి అని చెప్తుంది దేవుని వాక్యం. ఇద్దరిని సమానంగా పెంచాలి, ఇద్దరిని దేవునికి శిక్షల బోధలు పెంచాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులని వారిని ఏం చెప్తుంది? 5వ ఆజ్ఞ, నువ్వు దీర్ఘాశ్రమంతో నీ తల్లిదండ్రులను సన్మానించము. బిడ్డలు ఇద్దరు కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లి తప్పు చేస్తుంది, ఇక్కడ కొడుకు కూడా తప్పు చేస్తున్నాడు. సరే సిద్ధపరి మంచిగా వంట వేసింది, సిద్ధపరిచింది. మళ్ళీ ఆయనకి కొంచెం రోమాలు ఉంటాయి ఏసావుకి, ఈయన లేవు కదా. మరి ఏం చేసింది ఆమె? ఏ మేకని చెప్పిందో ఆ తోలు తీసుకొని కప్పిందంట. చూసారా? పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలమ్మా. ఒక నిజాన్ని కప్పుచ్చుకోవడం ఎన్ని అబద్ధాలు ఆడుతుంది చూడండి. ఎవరు? తల్లి.
తల్లి రెప్కా మేకని తీసుకొచ్చి కప్పేసి నువ్వు వెళ్ళు తడిమి చూస్తాడు. ఆయన కళ్ళు కనబడు, ఆయనకి ముసలిదాన్ ఉన్నాడు. తడిమేసి వేసామనుకుంటాడు, నేను దీవించేస్తాడు పో అన్నాడు. సరే తల్లి రుచికరంగా వండింది యాకోబు ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చాడు. కళ్ళు కనబడవు కదా. ఆయన ఏమన్నాడు, ఈయన రెప్పలు ఏమిచ్చాడు చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయం తీయండి. ఆదికాండము 27వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం వచ్చాడు. సరే 17వ వచనం ఇంకా చూడండి. 16వ వచనం చూడండి. 16వ వచనం. రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబును తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడంటే ఎవరు? తండ్రి. ఇస్సాకు ఏమన్నాడు చూడండి, ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు నేను యాకోబును అను నీ జ్యేష్ఠ రెండో కుమారుణ్ణి అన్నాడా? ఏమన్నాడు? ఏముంది అక్కడ? చాలా జాతకం చూడండి. నా కుమారుడా, ఈయన కళ్ళు కనపడవు కదా, ఎవరు నీవు అంటే యాకోబు నీ కుమారుడైన ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను అంటున్నాడు. అది నిజమా అబద్ధమా? అబద్ధాలు దేవునికి ఇష్టమైన కార్యాలా? కయ్యను దేవునితో అబద్ధమాడాడు. యాకోబు ఎవరితో అబద్ధమాడతాడమ్మా? జన్మనిచ్చిన ఆ తండ్రి తర్వాత ఈ లోకంలో ఈయనే కదా తండ్రి. జన్మనిచ్చిన తండ్రితోనే అబద్ధమాడతాడు. లేఖనం చెప్తున్నది నీ తల్లిదండ్రులను సన్మానించము అంటే యాకోబు ఏం చేస్తున్నాడు? సన్మానిస్తున్నాడా? మోసం చేస్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు తండ్రితోటి. 2 మాటలు చెప్పాడు అక్కడ. నేను ఏశావుని, ఒకటి నీ జ్యేష్ఠ కుమారుడిన రెండో కుమారుడు పేరు ఏశావా యాకోబు. 2 అబద్ధాలు చెప్పాడు తండ్రితోడే. దేవునికి ఇష్టమైన కార్యం ఇది. మోసాలు ఎక్కడో ప్రారంభం, ఇంట్లోనే ప్రారంభమవుతున్నాయి. జాగ్రత్త సుమా. అప్పుడేమన్నాడు చూడండి, మూడో అబద్ధం చెప్తాం. ఏశావు ఏమన్నాడమ్మా అను నీ జ్యేష్ఠ కుమారుడు. తర్వాత నీవు నాతో చెప్పిన ప్రకారం చేసినాను. ఏమన్నాడు? నీవు నాతో చెప్పిన ప్రకారం చేసింది. ఎవరెవరు చెప్పారమ్మా? ఇస్సాకు ఏశావుతో చెప్పాడు. ఈయన ఏమంటున్నాడు? నీవు. అది ఈయన ఈ యాకోబు చెప్పింది ఎవరు? తల్లి. అంటే ఎన్ని అబద్ధాలు చూడండి ఇందులో. నీవు నాతో చెప్పిన ప్రకారం. అలా నిజంగా చెప్పాలి, నేను చెప్పాలి సత్యం. నీవు ఏశావుతో చెప్పినప్పుడు అమ్మ వింది, అమ్మ నాతో చెప్పింది అని చెప్తే సత్యం అది. ఈయనేమన్నాడు? నీవు నాతో చెప్పిన ప్రకారం నేను చేసి ఉన్నా. అసలు ఇస్సాకు యాకోబుతో మాట్లాడా? ఏశావుతో మాట్లాడాడు. చూసారా ఆ నోట్లోంచి ఎన్ని అబద్ధాలు వస్తున్నాయో. ఇది మనిషిని యొక్క నైజం. ఒప్పుకోరు, అబద్ధాలు కప్పేస్తారు అంతే. కానీ అబద్ధాలు చెప్పాడు, నా అబద్ధాలు చెప్తున్నాడు ఎవరు తెలియదు అనుకుంటాడు. కానీ దేవునికి అన్నీ తెలుసు. పైన దేవుడు అన్నీ చూస్తాడా లేదా? తర్వాత ఏం జరుగుతుంది? నీవు నాతో చెప్పిన ప్రకారం చేసినాను. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి తర్వాత, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమను. 4 అబద్ధం. లే గవ్వ తెచ్చాను, లేచి నన్ను దీవించు, నేను వేటాడి తెచ్చిన దానిని తిను. ఈయన వేటాడా? ఎవరు వేటాడారు? వాళ్ళ అమ్మ. ఆ వేటాడని అడవిలోకి వెళ్ళిందా? ఇంట్లో పక్కనే ఉంది, ఓ మేకపిల్లని తీసుకుంది. చూసారు ఎన్ని అబద్ధాలు. వేటాడి తీసుకొచ్చాడు ఈయన వేటారాదు అసలు. ఈయనకి ఆ చిక్కుడుకాయలు కూడా ఉన్నాడు మాత్రం బాగా వస్తుంది ఈయనకి అంతే. వాళ్ళ అమ్మాయి రోజు అది ఉండేదేమో మరి చెప్క, అది నేర్చుకున్నాడు బాగా. ఇంక తప్ప ఇంకేం లేదండి. నేను వేటాడి తెచ్చాను తిను అంటున్నాడు. ఎన్ని అబద్ధాలమ్మా. తర్వాత ఎన్ని అబద్ధాలు వస్తున్నాయి చూడండి. తర్వాత 20వ వచనం. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లు దొరకను అని అడుగుగా. ఈయన డౌట్ వచ్చింది. ఏసాకు చెప్పి ఇంకా ఫ్యూ అవర్స్ అయిందేమో బహుశా. ఏసా వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళాలి. అడవిలోకి వెళ్తే రెడీగా ఉంటుందా? నన్ను చంపనంటుందా?
వేటాడాలంటే ఎన్నో తిరగాలి, పట్టుకోవాలి, దాన్ని చంపాలి, చంపిన తర్వాత ఇంటికి తీసుకురావాలి, దాన్ని డ్రెస్ చేయాలి, డ్రెస్సింగ్ చేసి ముక్కలు చేసి అవి చేసి వండి ఎంత గంట పడుతుందమ్మా? కనీసం 4-5 గంటలు పడుతుంది. రెడీమేడ్ వచ్చేసింది. ఇప్పుడు జొమాటో ఫోన్ చేయగానే వచ్చేస్తున్నాయి కదా, అలా రెడీ పెట్టేసింది, చెప్పగా వచ్చేసింది. ఇంటి ఒకటి వచ్చింది, ఇంత త్వరగా వచ్చింది అన్నం ఏక ఆహారము. నాయన ఎలాగొచ్చింది నాయన? జెన్యున్కి వచ్చినాయి కదా అడిగాడు. మరి ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. తర్వాత 20వ వచనం, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రం కాదు నీకు ఎట్లు దొరికినాడు? అతడు, నీ దేవుడనే యెహోవా, మై గాడ్ కయీను కంటే ఎక్కువ తప్పు చేస్తున్నాడు యాకోబు. నీ దేవుడనే యెహోవా అమ్మా నా ఎదుడికి దాని రప్పించుడు చేతనని చెప్పాను. ఇది దేవుడు చేసిన కార్యమా? ఎంత ఘోరమైన కార్యం తెలుసా? తాను తప్పు చేసి అబద్ధాలు ఆడుతూ ఎవరిని ఇరికిస్తున్నాడమ్మా? ఆదామావులు ఏం చేశారు? నేను పాపను ఇరుక్కుపోతానేమని చెప్పేసి ఆదాం ఏం చేశాడు? ఆమెను ఇరికించాడు. హవ్వ ఏం చేసింది? పామును ఇరికించింది. అలాగే ఈయన మనుషులు ఇరికిస్తే పర్వాలేదు, నా తల్లి ఆ రెప్కని ఇరికిస్తే పోతే పోయింది. ఎవరిని ఇరికిస్తాడమ్మా? దేవుణ్ణే. మై గాడ్. మనం కూడా తప్పు దేవుని ఇరికిస్తాం. తెలుసా మీకు ఆ సంగతే? తప్పు చేసాం, పోలీసు ఎవరో లేకపోతే ఎవరైనా వచ్చారు, తప్పు చేసావా? దేవుని మీద ఒట్టు, నేను తప్పు చేయలేదు అంటాం. అంటే ఎవరిని లాగుతున్నాం మనము? దేవుని లాగేసి దేవుని ఒట్టు అంటే ఎవరిని లాగుతున్నాం? ఆ మధ్యలోకి తప్పు చేసింది నేను అంటే దేవుని ఒట్టు అంటే వదిలేస్తాడని. అంటే దేవుణ్ణి మనం లాగేస్తున్నాం మన అబద్ధాల్లోకి. యాకోబు చేశాడు, అది మనకు నేర్చుకొని మనం కూడా అందరూ చేస్తున్నాం. నీ దేవుడైనా, నా దేవుడైనా అంటే గొడవ, నీ దేవుడు. మరి ఆయన దేవుడు ఈయన దేవుడు కదా, చూసారా? అంటే ఎందుకన్నాడు నీ దేవుడని? నా దేవుడు ఎందుకు అనలేదు చెప్పాలే? తండ్రితో అన్నాడు నీ దేవుడు నా ఎదురు పంపించాడు, అందుకే తెచ్చేసి అన్నాడు. నా దేవుడు అని అనొచ్చు కదా, అలా అనొచ్చాలి. ఇంకా చెప్పాలంటే నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను శ్వాసించిన దేవుడు నా ఎదురు రప్పించాడు కాబట్టి దాన్ని పట్టుకున్నాను, వండి తీసుకొచ్చానని చెప్పాలి. నీ దేవుడు అంటున్నాడు. ఎందుకని? ఆ దేవుడు ఆ క్షణంలో యాకోబులో లేడు. అబద్ధాలు వచ్చాడు దేవుడు ఉంటాడా? ఆయన సత్యం. వీళ్ళు అబద్ధాలు ఉన్నాయి, అబద్ధాలు వచ్చాడు దేవుడు ఉంటాడు. సత్యం ఉంటుందమ్మా? అందుకని తెలియకుండానే నా దేవుడు అంటలేదు, నీ దేవుడు అంటున్నాడు. ఎంత అబద్ధం చెప్పండి. దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడా అమ్మా? ఎవరు రప్పించారు? ఇవన్నీ తల్లి తెప్పించింది, ఆమె తీసుకొచ్చింది. దాన్ని తండ్రి అబద్ధం చెప్తూ దేవుణ్ణి ఒట్టు పెట్టుకున్నట్టుగా ఆయన కూడా ఇరికించేశాడు. ఎంత ఘోరమైన అబద్ధాలమ్మ ఇవన్నీ కూడా. పిల్లలు కూడా తల్లిదండ్రులు అలాగే చెప్తారు కదా, ఇద్దరు కొట్టుకొని పడిపోయినని చెప్తారు. ఇద్దరు కొట్టుకుంటారు, అమ్మ పడిపోయింది, వాళ్ళు కూడా వీళ్ళు కూడా చెప్తారు. అదేం చెప్తే అది పోయింది ఇది పోయిందని చెప్తారు. అమ్మ అబద్ధం ఇది జరిగిందంటే నా ఏమి లేదని చెప్తారు. రోడ్ల నుంచి వచ్చేస్తుంటే. అంటే యాకోబుకి దేవుడు అంటే ఆ క్షణంలో తర్వాత మారాడు అనుకోండి, గొప్ప విశ్వాసి యాకోబు గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు. ఆ క్షణంలో ఎవరైనా తప్పు చేసేస్తాం కదా, ఈరోజు ఎందుకు మాట్లాడతాం? దేవుడు మనం తప్పు చేయకూడదనే కదా. యాకోబు తప్పు చేసాడు, మనం తప్పు చేద్దామనా? కాదు కదా. ఆ క్షణంలో దేవుడు యాకోబులో లేడు. యాకోబుకి దేవుడు అంటే భయము లేదు. అందుకని అబద్ధాలు. ఏం జరిగిందో 20వ వచనం, అందుకు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లు దొరికినడుగా? అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదురికి దాన్ని రప్పించడ చేతనని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏసావాను నా కుమారుడవో కావో, నేను నిన్ను తడివి చూసేదను, దగ్గర రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనేను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, 24వ వచనం చూడండి, ఫైనల్ అడుగుతున్నాడు. దీవించడానికి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అమ్మా. 24వ వచనం, ఏశావును నా కుమారుడు నీవేనా అని అడుగుగా యాకోబు నేనే అనేను.
ఫైనల్గా దీవించడానికి. నువ్వు ఏసావువేనా? ఆయన కొంచెం డౌట్ ఉంది ఆయనకి. ఎందుకని? ఒంటి మీద రోమాలు ఇలా తడితే తెలిసిపోతుంది. అతని మీద ఏ రోమాలను? ఇప్పుడు మేకపిల్ల కదా, మేకపిల్ల మేడ మీద కప్పింది, చేతులు కప్పింది, పైన కళ్ళు కనపడలేదు, తడుము చూస్తున్నాడు, రోమాలు కనపడుతున్నాయి. కానీ ఎక్కడో చిన్న డౌట్ వచ్చింది దానికి. ఏమా నీ శరీరానికి మేక శరీరానికి తేడా ఉంటుంది ఉండదా? ఏం మాట్లాడేవారు? మన చేతి రోమాలకి మేక రోమాలకి తేడా ఉంటుంది లేదా? తడిమేడు ఎంత తెలివిగా కప్పిపుచ్చడానికి చూడండి, ఎంత యాక్షన్ చేసిందమ్మా రెబ్కా. చిన్న డౌట్ వచ్చింది. ఏమన్నా డౌట్ వచ్చింది కాదేమో. స్వరం చూస్తే ఎలా ఉంది? యాకోబు స్వరం ఉంది. తండ్రికి పోనీ కళ్ళు కనపడకపోతే స్వరం చెవులు ఉన్నాయి కదా, గుర్తుపడతాడు లేదా? చిన్నప్పటి నుంచి వింటున్నాడు, యాకోబు స్వరం వింటున్నాడు, ఏశావు స్వరాన్ని వింటున్నాడు. ఎవరి స్వరం గుర్తుపడలేదా? నాకు తెలీదా? స్వరం చూస్తే యాకోబు స్వరంలో ఉంది, కానీ చేతులు పట్టుకుంటే ఏశావు చేతుల్లో ఉన్నాయి. నీవేనా ఏశావు, నువ్వేనా అని ఫైనల్గా అడిగాడు పాపం. ఆయన దీవించిన ముందు ఏమన్నా అడిగినా, నేనే ఏశావుని. ఇది మనుషునికి నైజం నా సోదరుడు, నా సోదరి. యాకోబు పక్కింటి వాళ్ళు మోసం చేయలేదు, ఎదిరింటి వాళ్ళు మోసం చేయలేదు, గవర్నమెంట్ వారిని మోసం చేయలేదు, సొంత తండ్రినే మోసం చేశాడు అబద్ధాలు చెప్పి. ఇంట్లోనే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. జాగ్రత్త సుమా. దేవుని తెలివి ఇవన్నీ కూడా సమస్తము ఆయన కళ్ళకు చెవులకు విననిది చూడనిది ఏం లేదు ఈ లోకంలో. అన్నీ తెలుసు ఆయనకి. ఆ పొలంలో ఇద్దరు ఉన్నారు కదా, ఆయన తెలీదా? ఏశావుది ఏం మాట్లాడాడు ఆయన తెలీదా? ఇస్సాకు రెప్పక వచ్చి యాకోబుది ఏం మాట్లాడుతుందో దాని ఆయన తెలీదా? అన్ని సమస్తం తెలుసు. ఇప్పుడు యాకోబు ఏశావు రూపంలో వచ్చి మాట్లాడుతుంటే ఈ మాటలు ఆయన తెలియవా? అన్నీ తెలుసు ఆయనకి. ఎవరిని ఎలా చేయాలో ఆయన తెలుసు బాగా. ఎప్పుడు ఎవరిని ఎలా శిక్షించాలో తీర్పు తెచ్చాలో అని బాగా తెలుసు. పాపం ఈయన ఏం చేశాడు? పాపం రాగానే ఏశావు అనుకొని ఇస్సాకు ఏం చేశాడమ్మా? దీవులన్నీ ఆయనకి ఇచ్చేసాడు. దీవులన్నీ ఎవరు పొందుకున్నారు ఇప్పుడు? న్యాయంగానే అన్యాయంగానా? అన్యాయంగా ఒకరిని సొత్తు పట్టుకున్నట నాకు అసహ్యం అన్నాడు దేవుడు. న్యాయపరంగా ఓకే. ఏశావు ఆయన కూడా తప్పులు చేశాడు, వ్యభిచారి అని అన్నారు, బైబిలే అంటుంది. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? చిన్న తప్పు చేశాడు. ఒక పూట జ్యేష్ఠత్వ హక్కు కోసం, ఒక పూట ఆకలి కోసం జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేశాడు యాకోబుకి. అది అతను చేసిన తప్పు. సరే ఏమైనా ఏది ఎలా జరగాలో తీర్పులు జరగాలి, అలా జరగాలి. న్యాయంగా జరగాలి కానీ అన్యాయంగా జరగకూడదు. ఓకే. అలాగ దేవుని దృష్టికి తప్పు చేసి యాకోబు ఏం చేశాడమ్మా? ఒక విధంగా మోసగాడయ్యాడు, అబద్ధాలు చెప్పి తన్ని మోసేసి. ఓకే. ఈ మధ్యన యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒక మాట కనబడుతుంది, ఎక్కడ చూసినా అదే మాట. ఏంటో తెలుసా? ఎవరెవరైనా ఏం చేసినా కర్మ మాత్రం వదలంటున్నారు. ఎవరు మర్చిపోయినా ఏం చేసినా కర్మ పాని పట్టుకుంటుంది, వదలని ఏదో కొత్త నానుడి వస్తుంది. అది ఎప్పటి నుంచో ఉంది. దేవుడు కర్మ అంటే ఏంటి? దేవుడే కదా. ఓకే. దేవుడు వదిలిపెడతాడా? మరి యాకోబుని తప్పులు చేశాడు, హ్యాపీగా ఉన్నాడా? దీవులన్నీ ఇచ్చేసాడు. ఓకే. హ్యాపీగా ఉంటారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నానమ్మా, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఎవరన్నా రండి నా దగ్గరకు వస్తే నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాను. ఫస్ట్ ఎవరు ఇస్తే వాళ్ళకన్నా వచ్చారు, ఒక ఆయన లేదా ఒక బ్రదర్, ఒక సిస్టర్ వచ్చారు, 1000 రూపాయలు ఇచ్చా. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది? ఉంటుందా ఉండదా? త్వరగా రండి, త్వరలో నేను 1000 రూపాయలు ఇస్తాను రండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళా. ఈలోగా నాకు తెలియకుండా ఎవరు వచ్చి జేబులు పెట్టుకు వెళ్ళిపోయాడు అక్కడికి. 1000 రూపాయలు నేను మీకు ఎవరికి ఇవ్వాలనుకున్న 1000 రూపాయలు నాకు తెలియకుండా తీసుకుని జేబులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఒక ఆయన. హ్యాపీగా ఉంటాడా? 1000 రూపాయలు వచ్చిన సంతోషం ఉండగలుగుతుందా? ఎందుకని? అది అన్యాయంగా వచ్చినటువంటి సొమ్ము. అన్యాయంగా నీకు 1 రూపాయి కాదు 100 కోట్లు వచ్చినా కూడా నీకు సంతోషము రాదు. న్యాయంగా 100 కోట్లు కాదు 1 రూపాయి సంపాదించు, ఆ 1 రూపాయి నీకు సంతోషం ఇస్తుంది. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. లంచాలు తీసుకోవద్దని అందుకే చెప్పాడు, డబ్బుకి అమ్ముడు పోవద్దని చెప్పాడు. అందుకనే దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం 1 రూపాయి సంపాదించినా అది మనకి దీవెన. అన్యాయం చేసి అబద్ధాలు చెప్పి లక్షలు సంపాదించినా
అది మనకి తాచు పాములే కట్ల పాములే కరుస్తుంది తప్ప దానివల్ల మనకి ఎటువంటి ఆశీర్వాదం రాదు. మనలో అబద్ధాలు ఉండకూడదు. యాకోబు వలె. తర్వాత ఏం చేయాలి మనకు తెలుసు. తర్వాత వచ్చాడు, ఏషావు వచ్చాడు. తండ్రి నువ్వు తీసుకొచ్చింది, నువ్వు చెప్పినట్టుగా తీసుకొచ్చానంటే గడగడ ఆడిపోయాడు. ఎవరమ్మా? ఇస్సాకు గడగడ ఆడిపోయాడు ఏషావు రాగానే. ఇదేంటిది, ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఇందాక తీసుకొచ్చావు కదా. అంటే నీ తమ్ముడు నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఏషావు ఏం చేశాడమ్మా? తమ్ముడి మీద పగబెట్టాడు. నాకు రావాల్సిన దీవెనలు ఆల్రెడీ జ్యేష్ఠ హక్కును తీసుకున్నావు, ఇప్పుడేమో నా దీవెనలు కూడా తీసుకుంటావా? నేను నిన్ను చంపేస్తా అనుకుంటున్నాను మనసులో. చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఒక సీక్రెట్ మాట ఉంది, చూద్దాం. ఇవన్నీ దీవులన్నీ అయిపోయిన తర్వాత ఏమని చూడండి 30వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించుడైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుని ఏశావు వేటాడి వచ్చాను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రికి తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో నన్ను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతను అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడు అనగా. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? నిజం చెప్పాడు. చెప్పినప్పుడు ఏమని చూడండి. ఇస్సాకు మిక్కుట గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నాతో తెచ్చిన వారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజంగా దీవించి తిని అతను దీవింపబడిన వాడే అనను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడే పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తనతో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అని పేరు అతని సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని చెప్పి నా కొరకు ఏ దీవెనను మిగిల్చలేదా అని చెప్పాను. సరే, బాగా ఉంది. 41వ చూడండి. 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబెట్టాను. నన్ను మోసం చేశాడు కదా, నిన్ను పగబెట్టాను అంటున్నాడు. ఏమన్నాడు చూడండి. నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడని యాకోబును చంపేదను అని చెప్పాను అని లేదు. ఏముంది అనుకున్నాడంట. చాలా జాగ్రత్తగా కొనాలి. మర్మం చెప్తున్నానండి. అబద్ధానికి ఎంత పవర్ ఉంటుందో, మోసానికి ఎంత పవర్ ఉంటుందో. నా తండ్రి దుఃఖ దినములు వస్తున్నాడు. ఏంటి, ముసలివాడు అయిపోయాడు, ఏ రోజో చచ్చిపోతాడు ఆయన. ఇప్పుడు నేను చంపాను అనుకో, మళ్ళీ నా తండ్రి దృష్టి నేను దోషిని అయిపోతా. మళ్ళీ అసలే దుఃఖదినాలు ఉన్నాడు, ఇంకా ఏడిసినే చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత నా తమ్ముడి మీద పడి అతను నేను చంపేదని చెప్పలేదు. ఎవరితోటి అనుకోనేను. మళ్ళీ చూడండి ఏముంది అక్కడ, చంపేదను అనుకోనేను. ఇప్పుడు చూడండి, చంపేదను అనుకోను. రెబ్కా తన పెద్ద కుమారుని ఏశావు మాటల గురించి వినినప్పుడు ఈమెకి ఎలా తెలిసింది? ఈమెకి అదే ఎప్పుడు ఎవరేం మాట్లాడుకుంటారా గుసగుసలో చెవులు ఈమె దగ్గర ఉండవు. ఆ చెవుల గురించి నేర్చుకుంటున్నాం కదా, ప్రతిరోజు నేర్చుకుందాం. ఎవరమ్మా, కొడుకే కదా, తండ్రే భర్తే కదా, ఇద్దరు కుమారులే కదా, ఎప్పుడు చెవులు. ఆయన ఓదార్చుకుంటున్నాడు పాపం. ఆయన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామా, ఓదార్చుకుంటాం కదా, లేదా ఎవరిని ఓదారుస్తారు. పాపం ఎవరు లేరు ఆయనకి. తల్లి తన పక్షం లేదు, తండ్రి ముసలోడు, తాను ఓదార్చుకున్నాడు. చంపేసి తండ్రి చనిపోయిందా ఆయన చంపేసి నా కోపం తీసుకున్నాడు అనుకుంటున్నాడ. అక్క కొంచెం గట్టిగా అనుకున్నాడేమో తనలో తాను. ఒక్కోసారి మనం కూడా గట్టిగా తనలో మనలో మనం అనుకుంటాం కదా. ఒకసారి వంటగదులు వినిపిస్తుంటాయి కదా, ఒకసారి మళ్ళీ మనం అనుకునేవి తిట్లు ఇవన్నీ కూడా వినపడుతుంటాయి కదా, మళ్ళీ మనమే. అది విన్నదండి ఈమె. ఆడు ఎక్కడ పాపం ఓదార్చుకున్నాడు, ఎక్కడ మూలకి వెళ్ళిపోయి దుఃఖంలో ఏడుస్తూ అనుకుంటున్నామని కూడా, ఏంటి అక్కడ మూలం కూర్చున్నాడు, ఏంటి ఏదో జరుగుతుంది అక్కడ, ఎవరు వచ్చి సీక్రెట్గా విన్నదంట. ఈ సంగతాన్ని ఆమె వినపడింది. నా తమ్ముడు నేను చంపేదని అనుకున్న మాట వినపడింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది చూడండి మేము. రెబ్కా 42. తన పెద్ద కుమారుడిని ఏశావు మాటల గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడిని యాకోబును పిలువనంపి వెంటనే వెళ్ళిపోయింది, టెలిగ్రామ్ వెళ్ళిపోయింది.
వెంటనే రా యాగోబు రా నీకు మంచి అప్డేట్ ఉందిరా, మంచి ఇంపార్టెంట్ న్యూస్ ఉందిరా అని పిలిపించిందంట. ఇదిగో నీ అన్నయ్య ఏశావు నిన్ను చంపేదని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనిచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాలను నా సహోదరులకు లాభాన్నతకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపం మీద నీ మీద నుండి తొలగి నీవు అతన్ని చేసిన వాటిని అతడు మరచి వరకు లాభాన్నత కొన్నాళ్ళు ఉండము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకునేలా నేను పిలిపించింది. వెంటనే యాకోబు పిలిపించాడు. అక్కడ ఉంది కదా అమ్మ లాబాను ఉన్నాడు, ఈమె అన్న రెబ్కా అన్న, నిన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ తండ్రి నా భర్త ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఆయన చచ్చిపోతాడు గ్యారంటీగా. ఒక అన్న నిన్ను చంపితే నువ్వు చచ్చిపోతావు. ఇద్దరిని నన్ను కళ్ళని నేను చూడలే, ఇద్దరు చచ్చిపోవడం. నా భర్త చచ్చిపోవడం ఓకే, అది సహజం. రీతిగా అన్నని చంపేస్తే నేను తట్టుకోలేను. కాబట్టి వెంటనే నువ్వు ఏం చేస్తావంటే పారిపో. నీ అన్న నీ మీద పగ తీర్చుకోక ముందే పారిపో. నీ తండ్రికి సంగతి తెలుసుకోకముందే పారిపో. నేను మీ తండ్రితో ఏదో మేనేజ్ చేస్తా, ఏదో చెప్పి పంపించేస్తా, రెడీ అయిపో అంటే మరి తల్లి ఇప్పుడు తల్లి మాట అంటాడు కదా అన్నాడు. వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అబద్ధాలు చెప్పి అన్నీ కూడా వెళ్ళాడు. లాభం దగ్గరికి వెళ్ళాడు. ఏమాత్రమే నాకున్నంత కాలము సంతోషంగా ఉన్నాడా? ఆలోచన చేసి చెప్పండి. ఒకనొక సమయంలో యాకోబు నోట్లోంచి వేదనకరమైన మాటలు పలికాడు. యాకోబు, నా జీవితకాలం అంతా దుఃఖదినములే. పగలు ఎండకి ఎండిపోయా, రాత్రికి మంచుకు తడిసిపోయా, కన్నులకు నిద్రే లేదు నాకు. ఎందుకు 20 సంవత్సరాలు ఆ గొర్రెలు కాశాడు లాభాన్ మామ దగ్గర భార్యల కోసం. 20 సంవత్సరాలు ఎండకి ఎండ, మంచుకి మంచు, చలికి చలి, నిద్ర లేదు. ఎందుకు నిద్ర లేదు? రాత్రి పడుకుంటే ఏ గొర్రెని ఎత్తిపోవడానికి ఏ ఎలుగుబంట వస్తుందో, ఏ తోడేలు వస్తుందో, ఏ సింహం వస్తుందో తెలియదు కదా. ఏ చిన్న చుడుక్కుమైన శబ్దం వచ్చినా లేచిపోయేవాడు. అది ఏ చిన్న శబ్దమైనా, గొర్రెల శబ్దమైనా ఏమో, ఏ వచ్చారో, దొంగడు వచ్చాడో, పూలు వచ్చిందో ఎత్తుకుపోవడానికి అని నిద్ర కూడా సరిగా నిద్రపోలేదు. అలా వేదంతో చెప్పాడు, నా బ్రతుకు దినములు అన్నీ వేదనకరంగానే సరిపోయినాయి, దుఃఖ దినములే వెళ్ళిపోయినాయి, నా కంటికి నిద్ర అనేదే తెలీదు, నాకు సంతోషం అనేదే తెలీదు అని ఏడ్చాడు. తర్వాత ఎందుకని? నీ దగ్గర న్యాయం లేదు, నీ దగ్గర ఏముంది? అబద్ధాలు ఉన్నాయి. ఎవరిని మోసం చేశావు నువ్వు? నీ తండ్రిని మోసం చేసి దేవుణ్ణే లాక్కొచ్చి అందులో ఇరికించావు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఓ మనుషుడా, నువ్వు చేసినదే నీ తల మీదకి రప్పిస్తా అన్నాడు దేవుడు. యాకోబు చేసిందే శిక్ష తిరిగి అతని మీద రప్పించాడు. నా సోదరుడు, నా సోదరి, ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. వచ్చే వారం కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇప్పుడు సమస్య సరిపోదు ఇంకా అన్నీ చెప్తే. మనం అనుకుంటాం చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు, సచిన్ చెప్పి బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది పైకి వస్తారమ్మా? బిజినెస్ 99% అందరు కాదు, కొంతమంది ఉంటారు 90% అబద్ధాలు చెప్తేనే కదా. కానీ అబద్ధములాడి సంపాదించినటువంటి ధనము క్షీణించిపోనని మహాజ్ఞాని చెప్పాడు. అబద్ధములాడి నువ్వు ఎంత సంపాదించినా అది క్షీణించిపోతుంది. ఇంకో భక్తుడు ఏమన్నాడు, నువ్వు ఎంత సంపాదించినా అది ఎలా ఉంటుందో తెలుసమ్మా? చిరిగిపోయిన సంచులు వేసినట్టే ఉంటుందంట. ఈరోజు శాలరీ తీసుకున్నా, పని చేసి డబ్బులు తీసుకొచ్చిన, నా దగ్గర మంచి సంచి ఉందని వేసుకున్నానంట, దాని చిల్లున్న సంగతి నాకు తెలీదు. ఏమవుతుంది? ఉంటాయా? అలాగ ఉంటాయి. అబద్ధాలు ఆడి సంపాదిస్తే అలా ఉంటాయి మన జీవితాలు. చిల్లులు ఉన్నాయి మన సంగతి తెలీదు. ఎక్కడ ఎలా వెళ్ళిపోతాయి, ఖర్చులు వెళ్ళిపోతాయి. అదే న్యాయంగా ₹1 సంపాదించినా మనకి దీవెనకరంగా ఉంటుంది. అలాగే కయీను వలే అబద్ధం ఆడవద్దు, యాకోబు వలే అబద్ధం ఆడవద్దు. నీవు ప్రాణం పోయినా నీ నోడిచి నిజమే రావాలి, కానీ అబద్ధం రాకూడదు. ప్రాణం పోయినా పర్వాలేదు, నిజం తప్ప అబద్ధం నీ నోటికి రావద్దు. ఎందుకని? మన ఎవరి బిడ్డలు అమ్మా? సత్యవంతుడైన దేవుని బిడ్డలు మనందరం కూడా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనేటువంటి దేవుని యొక్క బిడ్డలు మనందరూ కూడా. చిన్నపిల్లలు నేర్చుకోండి. చిన్నపిల్లతనం నుంచి ఏం రావాలి మన నోట్లోంచి? అబద్ధాలా? ఏం రావాలి? అబద్ధాలా సత్యాలా? చెప్పండి. వెరీ గుడ్, చెప్పు. ఏం రావాలి? చిన్నతనం నుంచి మన బిడ్డకు నేర్పించాలి. బిడ్డకు నేర్పించాలంటే మనలో ఉండాలి, మనలో సత్యం ఉండాలి. మనలో అబద్ధం ఉంటే వాళ్ళకే నేర్పిస్తాం. ఎప్పుడు కూడా అబద్ధానికి మనం ఎలా ఉండాలమ్మా? దూరంగా ఉండాలి.
అబద్ధానికి దూరం ఉండాలి, దేవుని దగ్గర కావాలి. ఆపోజిట్ అయిపోతుంది. అబద్ధాన్ని దగ్గరేవా దేవుని దూరం అయిపోతాం. మన ఎత్తి మీదకి ఏమొస్తుంది? దీవెన రాదు, శాపం వస్తుంది. పరీక్ష చేసుకుని అందలేచినవండి. ఈ లోకం మనం నేర్చుకున్నాం పోయిన వారం. మనం ఈ లోక సంబంధం కాదు, దేవునిక సంబంధం, సత్య సంబంధం. అంచేత మన నోట్లోంచి సత్యమే రావాలి తప్ప అబద్ధాలు రావద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఒకసారి పరీక్ష చేసుకునేందుకు బల్ల చేయబోతున్నాం. ఏసు రక్తంలో, ఏసు శరీరంలో చేయబోతున్నాం. ఎవరైతే తెలిసి తెలియక తప్పులు చేసినారో, అబద్ధాలు నోట్ల నుంచి వస్తున్నాయో క్షమించమని వేడుకోండి. నేను వేడుకుంటా. ఎవరు చేసినా సరే, ప్రభువా కయ్యను వేలే నేను అబద్ధాలు చెప్పనైనా, యాకోబుల అబద్ధాలు చెప్పనైనా, ప్రభువా సత్యమే యేసయ్య నీ నోట్ల నుంచి సత్యం ఎలా వచ్చిందో ఆ సత్యమే నా నోట్చి రావాలైనా ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికొకరు ప్రార్థన చేసుకోండి. బల్ల చేయబోతున్నాం.